నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు విధించాలని కువైట్ నిర్ణయించింది. ఇకపై యూటర్న్లు మరియు హైవే ఎగ్జిట్ల వద్ద ఓవర్టేక్ చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులకు భారీగా జరిమానాలు విధిస్తామని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాహనదారులను హెచ్చరించింది. ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు రోడ్డు భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనలకు కేడీ 15 మరియు కేడీ 20 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. రెండోసారి నేరాలకు పాల్పడిన వాహనాలను 2 నెలల వరకు స్వాధీనం చేసుకుంటామని, ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులకు అధికారం కల్పించినట్లు వెల్లడించింది. మళ్లీ నేరాలకు పాల్పడే డ్రైవర్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యల కోసం కోర్టుకు తరలిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. డ్రైవర్లందరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిత్వ శాఖ కోరింది. దుబాయ్ ఢిల్లీ మధ్య ప్రయాణించిన ప్రయాణికులకు స్పైస్ జెట్ సంస్థ షాక్ ఇచ్చింది. బుధవారం సాయంత్రం దుబాయ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లిన స్పైస్ జెట్ ఫ్లైట్ ప్రయాణికుల లగేజ్ లేకుండానే బయలుదేరి వెళ్లింది. 148 మంది ప్రయాణికులతో కూడిన SG-12 విమానం గంట ఆలస్యంగా బయలుదేరి భారత సమయం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద ల్యాండ్ అయింది. అనంతరం కన్వేయర్ బెల్ట్ చుట్టూ లగేజ్ కోసం ప్రయాణికులు చేరుకున్నారు. కానీ అక్కడికి ఒక్కరికి లగేజ్ కూడా రాలేదు. లగేజ్ని ఫ్లైట్ సిబ్బంది దుబాయ్లోనే వదిలేసి వచ్చారని తెలియగానే వారంతా షాకు గురయ్యారు. దీనిపై ప్రయాణికులు సోషల్ మీడియాలో స్పైస్ జెట్ నిర్లక్ష్యంపై దుమ్మెత్తిపోశారు. గంట ఆలస్యంగా బయలుదేరిన లగేజ్ని మర్చిపోవడం తమను షాకు గురిచేసిందని దీపక్ అనే మరో ప్రయాణికుడు ఎక్స్లో పేర్కొన్నాడు. కాగా విమానయాన సిబ్బంది ప్రయాణికులను బ్యాగేజ్ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్స్ నింపమని కోరినట్లు, వారి లగేజ్ని తదుపరి అందుబాటులో ఉన్న సర్వీసులు తీసుకొస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖతార్లో జరిగిన జీసీసీ కమ్యూనికేషన్ మరియు ఈ గవర్నమెంట్ మినిస్టర్స్ సమావేశాల సందర్భంగా జీసీసీ ఈ గవర్నమెంట్ అవార్డులను అందజేశారు. ఇందులో ఖతార్ 3 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ ప్రభుత్వ సామర్థ్యాల విభాగంలో ఖతార్ డిజిటల్ అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఖతార్ సామాజిక అభివృద్ధి మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ తన ప్రాజెక్ట్ సోకోన్ అప్లికేషన్ ఉత్తమ డిజిటల్ ఇంక్లూజన్ ఇనిషియేటివ్ అవార్డు విభాగంలో అత్యుత్తమ ప్రాజెక్ట్ అవార్డును అందుకుంది. నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ తన ప్రాజెక్ట్ ఖతార్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఓపెన్ డేటా ఇనిషియేటివ్ విభాగంలో మొదటి స్థానాన్ని సంపాదించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న ఇతర సాంకేతికతలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ రంగాల్లో వాటిని సురక్షితమైన విధానంలో వినియోగించేలా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఓపెన్ డేటా మరియు ప్రభుత్వ ఆవిష్కరణలలో ఉమ్మడి జీసీసీ చొరవల ప్రాముఖ్యతను వక్తలు వివరించారు. బహ్రెయిన్లోని వలస కార్మికుల రక్షణ సంఘం డైరెక్టర్ల బోర్డు చైర్పర్సన్గా మోనా యూసఫ్ ఖలీల్ అల్మోయద్ ఎన్నికయ్యారు. న్యాయవాది మాధవన్ ఖల్లాద్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆఫీస్ బేరర్ల జాబితా ప్రకారం చైర్పర్సన్గా మోనా యూసఫ్ ఖలీల్ అల్మోయద్, వైస్ చైర్పర్సన్గా ఎవోన్ విజయవాణి భాస్కరన్, ప్రధాన కార్యదర్శిగా మాధవన్ ఖల్లాద్, కోశాధికారిగా కవితశ్రీ సువర్ణ, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా మొహమ్మద్ గయాసుల్లా అమానుల్లా మరియు అసిస్టెంట్ కోశాధికారిగా డానియల్ మోనజెస్ ఆంబ్రోసియో ఎన్నికయ్యారు. సంస్థల లక్ష్యాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు బోర్డు 5 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అయుక్ అరే నద్నే ఆధ్వర్యంలో యాక్షన్ కమిటీ, కవితశ్రీ సువర్ణ హెడ్గా ఫైనాన్స్ కమిటీ, మహమ్మద్ గయాస్ ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కమిటీ, జుహైర్ ఖతీబ్ నేతృత్వంలో లేబర్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ కమిటీ మరియు రాజీవ్ ఉన్నికృష్ణన్ ఆధ్వర్యంలో మీడియా అండ్ పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలోని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగస్టు నెలలో ప్రయాణికుల నుంచి మొత్తం 2313 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. ఎయిర్ క్వారియర్లలో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ 1,00,000 మంది ప్రయాణికులకు 37 ఫిర్యాదులతో అతి తక్కువ ఫిర్యాదులను నమోదు చేసిందని, ఆ తర్వాత స్థానాల్లో ఫ్లైనాస్ 42 ఫిర్యాదులు, ఫ్లెడీల్ 43 ఫిర్యాదులతో నిలిచాయి. జెడ్డాలోని కింగ్ అబ్దుల్-అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా 6 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలందిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యల్ప సంఖ్యలో 24 ఫిర్యాదులను అందుకుంది. జజాన్లోని కింగ్ అబ్దుల్లా అంతర్జాతీయ విమానాశ్రయం 6 మిలియన్ల కంటే తక్కువ మంది ప్రయాణికులతో అంతర్జాతీయ విమానాశ్రయాల విభాగంలో 2 ఫిర్యాదులతో అత్యల్ప ఫిర్యాదులను నమోదు చేసింది. ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించడంలో తన నిబద్ధతను ప్రదర్శించడానికి మరియు ప్రొవైడర్ల మధ్య న్యాయమైన పోటీని ప్రేరేపించడానికి సివిల్ ఏవియేషన్ నెలవారీ డేటాను విడుదల చేస్తుంది. ప్రయాణికులు మరియు సందర్శకులు 1929 నెంబర్ ద్వారా కాల్ సెంటర్కు వాట్సాప్ సర్వీస్ 01152533333 ద్వారా లేదా సోషల్ మీడియా, ఈమెయిల్ మరియు అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు.
ఒమన్లోని దుక్ములో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించినట్లు ఒమన్లోని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ చైర్మన్ సిరాజుల్ హక్ వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది దుక్ములోని తమ పని ప్రదేశానికి వెళుతున్న బంగ్లాదేశ్ ప్రవాసులను తెలిపారు. మృతులను అమీన్ సౌదాగర్, అర్జు, మొహమ్మద్ రూకీ, మొహమ్మద్ బబ్లు, మొహమ్మద్ సహబుద్దీన్, జోవెల్ మరియు రోనీగా గుర్తించారు. వారందరూ బంగ్లాదేశ్లోని చట్టోగ్రామ్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు. మృతులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై ఉన్న పెద్ద ఫిషింగ్ కంటైనర్ ట్రక్కును ఢీకొట్టిందని, 8 మంది బంగ్లాదేశ్ కార్మికులు మరణించారని, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని ఆయన చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని, గాయపడిన డ్రైవర్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. మృతదేహాలను బంగ్లాదేశ్కు పంపడానికి మస్కట్లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సిరాజుల్ హక్ వెల్లడించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.